ఇలా బండి సంజయ్ అన్న తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆడున్నాడు, నువ్వు కనబడ్డావా, నీ అడ్రస్ ఉందా అని చెప్పేసి మరి నిరంజన్ రెడ్డి కూడా నాకైతే ఇంతవరకు తెలియదు. నాకు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయన ఏడున్నాడు, మరే శ్రీనివాస్ గౌడ్ అన్న కనీసం అప్పుడప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు వస్తుండే. మా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమం ఉవ్వెత్తున రగులుతున్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ మెల్లగా ఈ ఇస్త్రీ బట్టలు నలగకుండా వస్తుండే. మేమంతా చెమట పట్టి ఉందము, ఓయిలో విద్యార్థులం అందరం కూడా చెమట పట్టి ఆ చెమట వాసనతోటి జై తెలంగాణ అనుకుంటా ఉద్యమం నడుపుతా ఉంటే పక్కన అకస్మాత్తుగా సెంటు వాసన వస్తుండే. ఎవర్రబ్బాయి ఇక్కడ సెంటు వాసన వస్తుందంటే ఆ సెంటు వాసన వచ్చేటోడే శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కూడా అత్తర్లు కొట్టుకొని సెంటు వాసన రుద్దుకొని చొక్కా నలగకుండా ఉద్యమం చేసినామని చెప్పేసి పేరు చెప్పుకొని పబ్బం గడుపుకొని సిగ్గు లేకుండా మంత్రి అయినావు. నువ్వు ఆ ఉద్యమం గురించి మాట్లాడేది శ్రీనివాస్ గౌడ్, బండి సంజయ్ గురించి మాట్లాడతావు. సిగ్గుండాలే. మహబూబ్ నగర్ జిల్లాలో మీరు టీఆర్ఎస్ ప్రతినిధులుగా చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలే, బుద్ధి ఉండాలి. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు సిగ్గుపడుతున్నారు మిమ్మల్ని చూసి. గి దివానగాలనా ఎన్నుకున్నది, గి దివానగాలక ఓట్లేసిందని చెప్పేసి దుబ్బరేగుతున్నది. నడిచొస్తా ఉంటే మొత్తం దుబ్బరేసి నడిచొస్తుంటే దుబ్బరేగుతున్నది. రోడ్లు చక్కగా లేవు. మీ ముఖాలకు ఇంకా మహబూబ్ నగర్ ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకుంటారు. నేను ఇలా వ్యక్తిగత విమర్శలకు మీరు అయ్యేం చేసిండు, మీరు ఆయన మేమేమో స్టోరీ చెప్పుకున్నాం. స్టోరీ నిజంగానే అద్భుతమైన చరిత్ర ఉంటే ఒక పుస్తకంది, కావాలంటే ఒక డాక్యుమెంటరీ ఫిలింది, లేదంటే మా బండి సంజయ్ తీస్తున్నాడు, రజాకర్ ఫిలిం తీస్తున్నాడు, బరాబర్ తీసుడే కేసీఆర్ మీద. అట్లేమన్నా మీ నాయన చరిత్ర తీసుకో, ఒక డాక్యుమెంటరీ సినిమాది. ఎవరైతే అంటారు చరిత్ర ప్రపంచానికి తెలియజేయి. మేము ఇది చేసినాము అది చేసినాం ఇట్లా చేసినాం, ఎందుకే అన్ని ముచ్చట్లు ఎప్పుడు నువ్వేం చేసినావు చెప్పమంటే మీ అయ్యి ఏం చేసినావు చెప్పవాడివి. నువ్వు చేసింది ఏం లేదు కాబట్టి మా అయ్యకి ఇది చేసిండు గది చేసిన చెప్పుకుంటావు. శ్రీనివాస్ గౌడ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ జిల్లాలో కనీసం నువ్వు బీసీ అని చెప్పుకుంటావు కదా. ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చినా రాజకీయంగా, ఎంతమందిని ఎదగనిచ్చినావు, ఎంతమందిని చుట్టూ డోర్లు మూసేసుకొని పీకినావు కదా. కనీసం కూడా మాట్లాడలే కదా. నువ్వు ఈ బీసీల గురించి మాట్లాడేది. అయినా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు కూడా ఒక బీసీ నేతనే కదా. ఇష్టం వచ్చినట్టు రారాపుర మాట్లాడతారు. కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారా? కేసీఆర్ దగ్గర తిని బలిసి ఇలా మీరు అండర్స్టాండింగ్ లా ఆయన ఫ్యామిలీ బతకాలి, నీ ఫ్యామిలీలు బతకాలి. ఆయన ఫ్యామిలీ బతకాలి, నీ ఫ్యామిలీలు బతకాలి. ఆయన అండర్స్టాండింగ్ లో నువ్వు ఉండాలి, నీ అండర్స్టాండింగ్ లో ఆయన ఉండాలి. గిట్లా చేసుకునే జనాన్ని ముంచుతున్నారు. నిండా గిట్లా జనాన్ని ముంచుతున్నారు కాబట్టి మీరు అండర్స్టాండింగ్ లా రాజకీయ పబ్బం గడుపుకుంటారు కాబట్టి బండి సంజయ్ కుమార్ గారు పాదయాత్రతోటి మీ బండారం బయట పెట్టడానికే ఇలా తిరుగుతా ఉన్నాడు బిడ్డ. ఖబర్దార్, పిచ్చి కూతురు మాట్లాడితే మాత్రము ఈ జనాలు, ఈ పాలమూరు జనాలే మిమ్మల్ని పాత్ర పెడతారు, జాగ్రత్త అని తెలియజేస్తా ఉన్నా. ఇక జంతర్ మందర్ దగ్గర తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు అంటున్నారు కదా, మొన్ననే కేసీఆర్ గారు ఏదో దీక్ష పెట్టిండు వడ్ల గురించి. ఈడికి చాతగాక ఈడ ఏం చేయలేక ఢిల్లీలో ఎత్తాను పోయి కేసీఆర్ దీక్ష పెట్టిండు. ఆ దీక్ష చేసిన దగ్గర ఆయన కూర్చున్న దగ్గర ఆయన వడ్ల గురించి దీక్ష చేస్తున్నా అంటే ఆ టెంట్ వేసిన ఆయన ఒక ఆయన ఉండే, ఆ ముందటికెళ్ళే పోతా ఉన్నాడు 3 సార్లు. అది బాగా వైరల్ అయింది టీవీలలో, మీరు అందరూ చూడొచ్చు. ఆ టెంట్ వేసిన అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. కేసీఆర్ అప్పుడప్పుడు లేసుకుంటూ చూస్తా ఉన్నాడు. మిమ్మల్ని, మీ పార్టీ నేతల్ని పురుగుల కంటే అధ్వానం చూస్తున్నారు. ఆ ఢిల్లీలో టెంట్ హౌస్ వేసిన ఆయన కూడా పురుగుల కంటే అధ్వానం చూసిండు కేసీఆర్ కానీ మీ మంత్రులను కానీ మిమ్మల్ని కానీ. దిక్కు దివాన లేదు మీకు, మీరు గొప్పలు మాట్లాడతారు. బరాబరి బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు బిడ్డ. గుర్తుపెట్టుకోండి, జంతర్ మంతర్ దగ్గర జరిగిన కార్యక్రమంలో ఢిల్లీలో టియర్ గ్యాస్ కొడితే ఆ టియర్ గ్యాస్ కెనాన్లకు ఆడ ఎదుర్కొని నిలబడ్డ నేత మా బండి సంజయ్ అన్న. బరాబరి చెప్తున్నాం, అదే ఉద్యమంలో పాల్గొన్న వందలాది మంది ఇలా భారతీయ జనతా పార్టీ వేదికలో బండి సంజయ్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా వచ్చారు. సిగ్గు తెచ్చుకొని మీరంతా కూడా. మిమ్మల్ని ఉద్యమకారుల పేరు మీద ఊడిగం చేయించుకుంటున్నది కేసీఆర్. ఉద్యమకారులందరినీ తలా నలుగురిని పెంచి పోషించుకుంటూ ఇలా ఒక మొరిగే కుక్కలాగా తయారు చేసింది కేసీఆర్. కాబట్టి మీరు మొరిగే కుక్కలైతారా లేదా జనాలకు సేవ చేసే నేతలు అవుతారా మీరే తెలుసుకోండి. లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ పాలమూరు ప్రజలే గడ్డి పెడతారు. మీకు సిగ్గుండాలి. ఇప్పటికీ బొంబాయిలకు దుబాయ్లకు వలసలు పోతారు. ఈ జిల్లా నుంచి చాలా ప్రాంతాల నుంచి వాళ్ళొచ్చి గోడెల్లో పోసుకున్నారు. ఫోన్లు మాట్లాడారు మా బండి సంజయ్ తోటి. అన్న మా బతికి ఇట్లా అయిపోయింది అన్న మా పిల్లలు అక్కడ వదిలిపెట్టేసిన. మాకు ఇక్కడ మణిపూర్ తండా ఉంటుంది, ఒక గిరిజన తండా, మణిపూర్ తండా. ఆ తల్లులు అక్కడ పోయి ఏడుస్తూ ఉంటే ముసలి తల్లులు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారమ్మా మీ తల్లిదండ్రులు అంటే వాళ్ళు బొంబాయిలు ఉంటారు.
సిగ్గుండాలి ఏమన్నా గ్రామాలు తిరిగితే, తండాలు తిరిగితే మీకు ఆ విషయాలు తెలుస్తాయి. ఏం తిరగలే కాబట్టి చల్లగా ఏసురుమూల వండుకోవాలి, సొక్క నలగకుండా అత్తర్లు కొట్టుకోవాలి, ఇక రకరకాల వేషాలు వేయాలి. ఈ లంగా లుచ్చ లఫంగా వేషాలు వేస్తారు కాబట్టి జనాలు మీకు పాత్ర పెడతారు. మీ స్టోర్ ఒడిచింది ఏమంటాడు కేసీఆర్ అట్ట మొత్తం ఏం చేసినా కూడా కేసీఆరే తెలంగాణకు ఐకాన్ అని. ఐకాన్ పని అయిపోయింది. ఐకాన్ అనుకొని నమ్మిర్రు. నమ్మి నానవస్తే పుచ్చిబుర్రలైనాయి. మీరంతా బుర్రలే. ఏం లేదు, మాల్ మసాలా అయిపోయింది. మీరు ఏం లేదు. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి రెచ్చగొట్టి ఈ 2 టర్ములు దోసుక తిన్నారు. దోసుక తిన్నది కక్కించడానికే, మీ దోపిడి భరతం పట్టడానికే బండి సంజయ్ అన్న పాదయాత్ర. ఈ పాదయాత్ర బ్రహ్మాండంగా సక్సెస్ అవుతా ఉన్నది. ఇలా నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో అంటే వాళ్ళ భయం అంతా కూడా ఏంటంటే వీళ్ళే మీటింగ్ పెట్టుకుంటారేమో అని చెప్పేసి అనుకున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ఇక్కడికి వచ్చేసరికి వామ్మో బిడ్డ మొత్తం కేంద్రం మొత్తం తెలంగాణలో దృష్టి కేంద్రీకరించింది. మా బండారం బయట పెడతారు, మా బతుకులు మా మోసాల్ని రోడ్డు పాలు చేస్తారు, మేము ఇన్ని రోజులు ప్రజలకు తెలియకుండా దోసుక తిన్నాము అదంతా కక్కిస్తారు అని చెప్పేసి భయం పుట్టే ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. దీన్ని మనం లైట్ గా తీసుకుందాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మొక్కవని దీక్షతోటి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇంటర్మీడియట్ పిల్లల నుంచి డిగ్రీ పిల్లల నుంచి ఎట్లయితే పనిచేసినప్పుడు ఒక్కొక్క విద్యార్థిని చూస్తే అప్పుడు పోలీసు వాళ్ళకి కానీ సీమాంధ్రులకు కానీ భయం పచ్చుకునేది. ఒక్కొక్కరికి లాభం నడిచేది విద్యార్థిని చూస్తే. అప్పుడు ఎట్లుండేనో ఇవాళ కూడా సేమ్ అదే వాతావరణం వచ్చింది. విద్యార్థిని చూసే వాళ్ళు టీఆర్ఎస్లకు లాభం నడుస్తున్నాయి. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా ఇలా ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా పీజీ చేసేవాళ్ళైనా ఆ విద్యార్థులందరూ కూడా బీజేపీ పార్టీ వైపు వస్తున్నారు, పరుగులు పెడుతున్నారు. ఇలా బండ్లలో సొంతంగా పెట్రోల్ పోసుకొని వస్తున్నారు, నడిచి వస్తున్నారు పాదయాత్రలో. ఈ బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి దీన్ని జీర్ణం చేసుకోలేక ఇది మరో తెలంగాణ ఉద్యమం లాగా జరుగుతుంది. కాబట్టి ఇది చివరి ఉద్యమం. మా బండి సంజయ్ గారు చాలా సందర్భాల్లో చాలా సమావేశాల్లో చెప్పారు, ఇది చివరి ఉద్యమం, మనం ఇంకా ఉద్యమాలు చేయొద్దు, ఇది చివరి ఉద్యమం కావాలి. ఎన్ని రోజులు మనం నెత్తురు దారవద్దాం, ఇంకా ఎన్ని రోజులు ప్రాణత్యాగం చేద్దాం. తెలంగాణ రాకముందు ప్రాణత్యాగాలు జరిగినాయి, వచ్చిన తర్వాత ప్రాణత్యాగాలు జరుగుతున్నాయి. దేనికోసం తెలంగాణ తెచ్చుకొని? ఈ దొంగల కోసమా, ఈ దోపిడిదారుల కోసమా, ఈ లుచ్చ లఫంగల్ని గెలిపించడం కోసమా? కాబట్టి గడిలో బందీ అయిన తెలంగాణను కాపాడుకోవడం కోసము జరుగుతున్న చివరి మహత్తర పోరాటం అది బండి సంజయ్ అన్న నాయకత్వంలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం. ఇది సంగ్రామ యాత్ర రూపంలో జరుగుతున్నటువంటిది. గ్రామాన తిరుగుతూ ప్రజల సమస్యల్ని ఒడిసి పట్టుకుంటూ కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నటువంటి సంగ్రామ యాత్ర ఇది మహత్తర యాత్రగా కాబోతా ఉన్నది. రానున్న రోజుల్లో వీళ్ళందరి బండారం బయటేసి భారతీయ జనతా పార్టీ ప్రజల్ని మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీని పాత్ర పెట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పక్కా మీ దొంగ లెక్కలన్నీ కక్కించడం పక్కా బిడ్డ. ఖబర్దార్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. మానుకోకపోతే మాత్రము ఇదే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.